హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ చూశాను. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన విశ్వక్సేన్ పేరు సోను అన్నమాట. తను హైదరాబాద్ పాత బస్తీలో మేకప్ ఆర్టిస్ట్గా చేస్తుంటాడు. ప్లస్ తనకు ఒక సెలూన్ కూడా ఉంటుంది. అయితే విశ్వక్సేన్ చాలా మంచివాడు అన్నమాట. ఎవరికైనా ప్రాబ్లం వస్తే డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంటాడు. అలాగే తన షాప్కి వచ్చిన ఒక కస్టమర్ బాధలో ఉంటే చూసి ఏమైందంటే తను ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నా అంటే తనకు డబ్బులు ఇచ్చి బిజినెస్ పెట్టుకోండి, మీ బిజినెస్కి నా ఫోటో కూడా పెట్టుకొని వాడుకోండి అంటారు. తను ఒక ఆయిల్ బిజినెస్ పెడుతుంది అన్నమాట. అయితే దానికి హీరో అయిన మన సోను ఫోటో పెట్టి ఆయిల్ బిజినెస్ చేస్తే ఒకళ్ళు పెళ్ళికి అని చెప్పి వాళ్ళు ఆ ఆయిల్ని వాడతారు. అది తిని ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ప్రమాదానికి గురవుతారు. ఆ ఆయిల్ కంపెనీ మీద ఫోటో మన హీరోదే ఉండబట్టి హీరోని పట్టుకోవడానికి పోలీసులు రౌడీలు అందరూ ట్రై చేస్తారన్నమాట. ఎవరైతే ఆ భోజనాల్లో తిని ప్రమాదంలో పడ్డారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ. దాంతో హీరో ప్రమాదంలో పడతాడు. దాంతో హీరో వాళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేసుకొని తిరుగుతాడన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఫుడ్ పాయిజన్ ఎలా అయింది, కావాలని కల్తీ ఆయిల్ అమ్మారా, కావాలని హీరోని ఇరికిచ్చారా, లాస్ట్కి హీరో తప్పించుకున్నాడా లేదా తన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే యావరేజ్గా ఉంది. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా. ఇది ఆయిల్ బిజినెస్ది పెట్టడం, అది కల్తీ అదంతా, ప్లస్ మన హీరో క్యారెక్టర్ మంచిగా చూపించడం, అందరికి హెల్ప్ చేయడం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా మన హీరోదే ఉంటుంది. ఇంటర్వెల్ టైంకి ఇలా రౌడీలు పోలీసులు అందరూ వెంటబడుతున్నాడని వెంబడే లేడీ గెటప్ వేస్తాడు. నాకు అర్థం కాని ఏంటంటే పెద్ద లాజిక్ ఇక్కడ హీరో ఫోటో వాడుకున్నాడు. పోయి పోలీసుల దగ్గరికి పోయి ఇది జరిగింది, నేను తనకి ఇలా హెల్ప్ చేశాను, జస్ట్ నా ఫోటో ఇచ్చాను, దానికి నాకు సంబంధం లేదంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీలో తేలిపోతుంది కదా. దానికి లేడీ గెటప్ వేయడం ఎందుకు, మళ్ళీ విలన్నే పెళ్లి చేసుకోవడం ఎందుకు, మళ్ళీ చివరిలో అది రివీల్ చేసి తప్పించుకోవడం ఇంకా అదేదో ఫస్ట్లో చేసేస్తే అయిపోతుంది కదా. అందులో ఫస్ట్ హాఫ్లో హీరో ఫైట్లు బాగా చేస్తాడు, అందరిని కొడుతుంటాడు. కానీ ఒక విలన్ మళ్ళీ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేస్తాడు. పోయి పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేస్తే వాళ్ళు కేసు ఎంక్వైరీ చేస్తారు. ఎంతైనా పోలీసుకి ఆ మాత్రం తెలియదా, ఎవరు బొమ్మ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమా హీరో బొమ్మ ఉంటే పోయి హీరోని అరెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళు ఎవరు తయారు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఎవరి ఆయిల్ బొమ్మ ఎవరి ఫోటో ఉంటే వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు కదా. మరీ ఈ లాజిక్ లేకుండా ఈ హీరో ఎమ్మటి పడ్డ హీరో కూడా ఆ మాత్రం లాజిక్ లేకుండా పోయి పోలీసుల దగ్గర పోయి ఇది జరిగింది చెప్పకుండా లేడీ గెటప్ వేసుకొని మళ్ళీ పోయి ఆ రౌడీనే పెళ్లి చేసుకోవడము, ఇదంతా చూపించాడు. నాకేమో అంత నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని బాగున్నాయి. అంటే లేడీ గెటప్ వేసుకుని అక్కడక్కడ కామెడీలు బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ ఏదంటే పేరుకు ఉన్నట్టే ఉంది. విలన్ కూడా కామెడీ ఫస్ట్ అంత సీరియస్గా ఏం చూపించాడు, కామెడీగా చూపించాడు. అలాగే పృథ్వీరాజ్ పోలీస్ క్యారెక్టర్స్ కూడా ఉన్నంత వరకు బాగా యాడ్ చేశారు. డైరెక్షన్ బాగుంది, పాటలు అంత బాగాలేవు కానీ విజువల్స్ అయితే బాగున్నాయి, బాగా రిచ్గా తీశారు పాటలు. ఫస్ట్ హాఫ్లో ఫైట్లు ఉంటాయి, అవి బాగున్నాయి. కాదు మైనస్ ఏంటంటే స్టోరీయే నా అంత కన్విన్స్గా తీసుకోలేదు. ఎందుకంటే జస్ట్ ఒక ఫోటో ఆయిల్ మీద ఫోటో వేసిన మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూడడం అనేది తప్పు. ఎవరైనా ఏ పోలీసు వెళ్ళినా ముందు ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ముందు. ఆ చిన్న లాజిక్ లేకుండా ఏదో హీరో బొమ్మ ఉంది ఆయిల్ దాని మీద అని చెప్పి హీరో ఎమ్మటి పడ్డావు, హీరోనే కల్తీ నూనె తయారు చేశాడని హీరో ఎమ్మటి పడ్డావు, అదంతా రాంగు. సరిగ్గా హీరో పేరు ఉండుంటే కంపెనీ మీద అరెస్ట్ చేయొచ్చు, కానీ హీరో పేరు ఉండదు, జస్ట్ హీరో ఫోటో ఉంటుంది, దానికి హీరో ఎమ్మటి పడ్డం అదంతా నాకు లాజిక్లెస్ లాగా అనిపించింది. యావరేజ్ మూవీ. నాకు తెలిసి ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటే బాగుంటుంది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.